కేడే మోడీ కేడే మోడీ కేడే కేడే మోడీ మోడీ వర్ధిల్లాలి వర్ధిల్లాలి క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలి అరెస్ట్ చేయాలి 12 అయిందా టైం అరెస్ట్ చేయాలి డౌన్ 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 నశించాలి నశించాలి డౌన్ 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 కేడే 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 డౌన్ 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 కేడే కేడే మోడీ మోడీ 60-60-120 నరేంద్ర మోడీ 420 నరేంద్ర మోడీ 420 60-60-120 నరేంద్ర మోడీ 420 60-60-120 నరేంద్ర మోడీ 420 డౌన్ డౌన్ నరేంద్ర మోడీ డౌన్ 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 నరేంద్ర మోడీ డౌన్ 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 ఎన్డీఏ డౌన్ 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 ఎన్డీఏ డౌన్ 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 నరేంద్ర మోడీ డౌన్ డౌన్ వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి షర్మిలారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ రాహుల్ గాంధీ జిందాబాద్ జిందాబాద్ షర్మిలారెడ్డి గారు జిందాబాద్ డౌన్ డౌన్ నరేంద్ర మోడీ డౌన్ డౌన్ 60-60-120 మోడీ 420 60-60-120 60-60-120 మోడీ 420 రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన శాసనసభ్యులు వెంటనే రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలి. రాహుల్ గాంధీ గారికి వెంటనే రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. రాహుల్ గాంధీ గారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పాలి రాహుల్ గాంధీ గారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పాలి డౌన్ డౌన్ నరేంద్ర మోడీ డౌన్ 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 బీజేపీ డౌన్ 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 నరేంద్ర మోడీ డౌన్ 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 బీజేపీ డౌన్ డౌన్ మోడీ కేడే 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 బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ అరెస్ట్ చేయాలి. రాహుల్ గాంధీ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి చేయాలి. రాహుల్ గాంధీ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి చేయాలి. రాహుల్ గాంధీ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి చెప్పాలి. రాహుల్ గాంధీ గారికి వెంటనే క్షమాపణ చెప్పాలి 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 ఎన్డీఏ కూటమి డౌన్ డౌన్ ఎన్డీఏ కూటమి డౌన్ డౌన్ నశించాలి. ఎన్డీఏ కూటమి నశించాలి నశించాలి. ఎన్డీఏ కూటమి నశించాలి నశించాలి. ఎన్డీఏ కూటమి నశించాలి నశించాలి. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి నశించాలి. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి నశించాలి. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై 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 కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై రాహుల్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం డౌన్ డౌన్ బీజేపీ ఓకే, మీ కోరిక మేరకు కరెక్ట్ ఆలోచన చేయలేదమ్మా. మీ అందరు ఎండలో ఉన్నారు, మేము మాత్రం నీడలో ఉన్నాం. వెరీ సారీ, వెరీ సారీ. రాహుల్ గాంధీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర
రైల్వే సహాయ మంత్రి పదవి అనర్హతను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈరోజు రాహుల్ గాంధీ గారి మీద చాలా బాధాకరమైన వ్యాఖ్యలు, అనుచిత వ్యాఖ్యలు, నేరపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఒక కేంద్ర మంత్రి బిట్టు, వారు ఎమ్మెల్యే, మహారాష్ట్ర ఎమ్మెల్యే, ఒక యూపీ ఒక దుర్మార్గుడు, అతను కూడా శాసనసభ్యుడే. ఆయన్ని కాల్చేయాలి, ఇందిరాగాంధీ గారి మీద ఎట్లా కాల్పులు జరిపారో అట్లా జరపాలనేటువంటి దుర్మార్గపు ఒక చెడ్డ ఆలోచనతో ప్రజల్లో ఒక రకమైనటువంటి హేహ్య భావాన్ని కలిగించేటువంటి దుర్మార్గపు బీజేపీ శాసనసభ్యులు మరి పబ్లిక్ గా మాట్లాడారు. వారందరికీ మరి చర్య తీసుకోమని ఈ రోజు ఉదయమే ఢిల్లీలో ఎఫ్ఐఆర్ లాంచ్ చేయడం జరిగింది. ఆ వీడియో క్లిప్లు ఇచ్చి వీళ్ళందరి మీద చర్య తీసుకుని ముఖ్యంగా కేంద్ర మంత్రిని నిన్నటి మొన్నటి వరకు ఎంపీగా ఉండి కాంగ్రెస్ లో అనేక లబ్ధి పొందినటువంటి దుర్మార్గుడు ఇవాళ రాహుల్ గాంధీ గారు టెర్రరిస్ట్ అనేటువంటి దుర్మార్గపు మరి ఆలోచన చేసినటువంటి వారికి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా, వరద సహాయాన్ని చేయలేనటువంటి నికృష్టులు బీజేపీ వారికి వ్యతిరేకంగా, ఆంధ్రాకు అన్యాయం చేస్తున్నటువంటి దుర్మార్గులు బీజేపీ వారికి వ్యతిరేకంగా ఈ రోజు మరి శర్మిలారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నిరసన తెలుపుతా ఉన్నారు. మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గర మేము చాలా శాంతిపూర్వకంగా ఉన్నది ఆంధ్ర ప్రజలకు విన్నవించుకొని, అయ్యా కాంగ్రెస్ ఆదరించండి, ఈ దుర్మార్గుల్ని గద్దెదిద్దుదాం అని విన్నవించుకుంటూ నిరసన తెలియజేస్తున్నాం. వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మేము ఈ రోజు మరి శర్మిలారెడ్డి గారిని మాట్లాడమని కోరుతా ఉన్నాం. ఓకే, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినప్పటికీ కూడా మతోన్మాదం పేరు మీద, కులం పేరు మీద, భాష పేరు మీద, రంగు పేరు మీద ఈ దేశంలో ఒక అనిశ్చిత పరిస్థితిని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ రక్తంలో ఉన్నటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ గారు మాట్లాడింది ఈ దేశం హితం కోసం, ఈ దేశంలో మంచి జరగాలనేటటువంటి ఆలోచనతో మాట్లాడినటువంటి మాటల్ని వక్రీకరించి భారత జాతిని పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నంతో పాటుగా ఒక ఘర్షణ వాతావరణం, సమాజంలో ఒకళ్ళొకళ్ళని కొట్టుకునేటటువంటి పరిస్థితులు తీసుకొచ్చేటటువంటి ప్రకటనలు కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ విధమైనటువంటి మాటల్ని సమాజ శ్రేయస్సుకి మంచిది కాదు. ఇది భారత ప్రజాస్వామ్యానికి తీరని విఘాతం కలిగిస్తా ఉంది. రాజ్యాంగాన్ని ఉల్లంఘన జరుగుతా ఉంటే నరేంద్ర మోడీ గారు ఒక్క మాట మాట్లాడలేదు. అందుకోసం ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నరేంద్ర మోడీ గారు భారత జాతికి క్షమాపణ చెప్పాలి, ఎన్నికల్లాగా పోరాడాలి తప్ప భారత జాతిని చీల్చి ఎన్నికలు జరిపితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు అని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసన, శాంతి నిరసన కార్యక్రమం చేపట్టినామని చెప్పి మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం విజయవాడలో మహాత్మా గాంధీ విగ్రహం సాక్షిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారిని ఉద్దేశించి బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం చేసిన దుర్మార్గపు వ్యాఖ్యలను ఖండిస్తుంది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారు ఈరోజు లీడర్ ఆఫ్ అపోజిషన్. అలాంటి
కాంగ్రెస్ పార్టీ నాయకుడిని పట్టుకొని బీజేపీ పార్టీ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలైతేనేమి, టెర్రరిస్ట్ అని గాని, రాహుల్ గాంధీ గారిని చంపేయాలి అని గాని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నా కూడా బీజేపీ పార్టీకి చెందిన నాయకులు మోడీ గారైనా అమిత్ షా గారైనా పెదవి విప్పడం లేదు. అంటే ఏమనుకోవాలి? వారి ప్రోత్సాహంతోనే ఇదంతా జరుగుతుంది అని మేము అనుకుంటున్నాం. బీజేపీ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. అంతేకాదు ఇలాంటి ద్వేషపూరిత మాటలు మాట్లాడుతున్న వారిపై కఠిన చర్యలు తప్పనిసరి. కాబట్టి కోర్టు కూడా ఇది సుమోటో కింద తీసుకొని వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అసలు ఏది తీవ్రవాదం అని అడుగుతున్నాం, ఎవరు తీవ్రవాదులు అని అడుగుతున్నాం. మన దేశంలో 90% జనాభా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అట్టడుగున ఉన్న ఈ వర్గాలైతే అభివృద్ధిలో వారికి వాటా లేదు అనడం తీవ్రవాదమా? అందరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు కలగాలి అన్ని వర్గాల వారికి అని అడగడం తీవ్రవాదమా? కాస్ట్ సెన్సస్ జరగాలి అని అడగడం తీవ్రవాదమా? కేవలం 10% మంది చేతుల్లో దేశానికి సంబంధించిన టాప్ 200 కంపెనీలు, వ్యాపారాలు ఉన్నాయని దేశ ప్రజలలో అవగాహన పెంచడం తీవ్రవాదమా? ఏది తీవ్రవాదమో బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. నిజానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? ఎన్నో త్యాగాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ రోజే కాదు, ఏ నాటి నుంచో అన్ని కులాలను, అన్ని మతాలను సమానంగా చూస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అధికారంలో ఉన్నప్పుడు వారి అభివృద్ధి కోసం కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా వారి హక్కుల కోసమే కొట్లాడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలి. నిజానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? ఎన్నో త్యాగాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ రోజే కాదు, ఏ నాటి నుంచో అన్ని కులాలను, అన్ని మతాలను సమానంగా చూస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అధికారంలో ఉన్నప్పుడు వారి అభివృద్ధి కోసం కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా వారి హక్కుల కోసమే కొట్లాడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ గురించి ఇంత నీచంగా మాట్లాడడం ఎంత మటుకు సమంజసమని అడుగుతున్నాం. మీరా బీజేపీ పార్టీ మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ గురించి? అసలు రాహుల్ గాంధీ గారిని తీవ్రవాది అంటున్నారే, అదే తీవ్రవాదులకి బలైపోయిన కుటుంబం కాదా? రాహుల్ గాంధీ గారి నాయనమ్మ ఇందిరాగాంధీ గారైతేనేమి, సొంత తండ్రి రాజీవ్ గాంధీ గారైతేనేమి ఇలా తీవ్రవాదులకి బలైపోయిన వారు. అన్ని త్యాగాలు చేసిన ఆ కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీ గారిని ఈరోజు తీవ్రవాది అంటున్నారు. ఈరోజు ప్రేమను పెంచడానికి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు. అలాంటి రాహుల్ గాంధీ గారిని అసలు ఆ పేరు ఉచ్చరించే నైతిక హక్కు కూడా లేదు బీజేపీ పార్టీ వాళ్ళకి. అసలు బీజేపీ పార్టీ అంటేనే మతం పేరుతో చిచ్చు పెట్టే పార్టీ. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవాలి. అదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. అదే బీజేపీ పార్టీ చేసిన రాజకీయం. ఒక గోధరాకు కారణం బీజేపీ పార్టీ, మణిపూర్ లో ఘటనల కారణం బీజేపీ పార్టీ. ముస్లింలైనా, మాస్కులైనా, క్రిస్టియన్స్నైనా, చర్చిలనైనా ఊచకోత కోసిన పార్టీ బీజేపీ పార్టీ. వీళ్ళ ఉగ్రవాదం గురించి, తీవ్రవాదం గురించి మాట్లాడేది వీళ్ళు కాదా తీవ్రవాదులు? ముస్లింలకు రిజర్వేషన్లు తొలగిస్తామని చెప్తున్నారు, అది తీవ్రవాదం కాదా? అగ్రవర్గాల వాళ్ళకే పెద్దపీట వేస్తుంది బీజేపీ పార్టీ, ఇది తీవ్రవాదం కాదా? వాళ్ళ తొత్తులైన వాళ్ళకి, వాళ్ళ చేతుల్లో ఉన్న వాళ్ళకి కేవలం 10% మంది చేతుల్లోనే దేశ వ్యాపారం, పెద్ద పెద్ద అన్ని కంపెనీలన్నీ వాళ్ళ చేతుల్లో ఉండడం, ఇది తీవ్రవాదం కాదా? బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి.
అసలు బీజేపీ పార్టీ ఏ రోజు అట్టడుగున ఉన్న వర్గాల కోసం కొట్లాడింది కాబట్టి ఈరోజు బీజేపీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రుల్లో ఎంతమంది అట్టడుగున ఉన్న వర్గాలకు చెందిన వారు ఉన్నారు? కేంద్ర ప్రభుత్వంలో పెద్ద పెద్ద పోస్టులలో ఉన్న వాళ్ళు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు? బీజేపీ పార్టీకి వీళ్ళ మీద ప్రేమ ఉంటే మరి ఈ వర్గాలకు చెందిన విద్యార్థుల స్కాలర్షిప్లు ఎందుకు తగ్గిస్తున్నారు? దళిత మహిళలు ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందే వాళ్ళ శాతము ఎందుకు తగ్గిస్తున్నారు? ఇదంతా చేస్తున్నది బీజేపీ పార్టీ కదా? గత 10 సంవత్సరాలలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే దళితుల మీద జరిగిన దాడులు 15% నుంచి 32%కి పెరిగాయి. ఇది తీవ్రవాదం కాదా? బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వేల కిలోమీటర్లు ధైర్యాన్ని నింపడానికి, సోదర భావాన్ని నింపడానికి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేశారు. అలాంటి రాహుల్ గాంధీ గారిని ఈరోజు ఇన్ని మాటలు అంటున్నారు. నిజానికి ఈరోజు రాహుల్ గాంధీ గారికి భయపడుతోంది బీజేపీ పార్టీ, మోడీ అయినా. లేకపోతే బీజేపీ పార్టీ బండారం బయట పెడుతున్నారు అనే కదా ఈరోజు రాహుల్ గాంధీ గారిని మీరు టార్గెట్ చేస్తున్నారు. ఇలాగా బీజేపీ పార్టీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలి. బీజేపీ పార్టీ అంటేనే భారతీయ జుమ్లా పార్టీ, బీజేపీ పార్టీ అంటేనే భారతీయ జూటా పార్టీ. అలాంటిది మీరా మాట్లాడేది? మళ్లీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది రాహుల్ గాంధీ గారికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ చేయకూడదు. వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నా ఒక్క నిమిషం బాబాయ్, బాబాయ్ బ్యాగ్ ది బాబాయ్. నా లగాలి Today, the Andhra Pradesh Congress Party has held an agitation in front of Mahatma Gandhi's statue, protesting the comments made against Mr. Rahul Gandhi, the leader of opposition. Isn't the BJP party scared of Mr. Rahul Gandhi today? Because he is exposing the BJP party not only in our country but even abroad. They are calling Mr. Rahul Gandhi a terrorist today. But who are the actual terrorists of this country? BJP is a party that does not even respect the Constitution of India. BJP is the party that was responsible for Godhra and for Manipur. Who are the terrorists here? They are making baseless allegations on Mr. Rahul Gandhi only because BJP party is scared that Rahul Gandhi ji is winning the hearts of the people of India. He walked thousands of kilometers from Kanyakumari to Kashmir only to promote peace, harmony and brotherhood. So who is the terrorist here? People who are destroying lives, families, creating divisions amongst communities, religions. The BJP party, are they the terrorists? Or Mr. Rahul Gandhi ji, whose family has given sacrifices for this nation? Is Congress party the terrorist? We demand an unconditional apology to Mr. Rahul Gandhi ji and to the people of this country from the BJP party. Also, we demand that Mr. Modi, Mr. Amit Shah speak up on this. Even they should condemn these so their ministers, their MLAs will not make comments like these. We also request the courts to take this up as suo motu and give directions that people who made these comments should not be spared. Action should be taken that this will not be repeated.
థ్యాంక్ యూ. అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి, అమరవత ప్రకటించాలి. జై జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. డౌన్ డౌన్, 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 డౌన్ డౌన్. కేడే మోడే, కేడే మోడే, కేడే మోడే, కేడే కేడే మోడే, మోడే. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. అరెస్ట్ చేయాలి, 12 అయిందా టైం? అరెస్ట్ చేయాలి. డౌన్ డౌన్, లెగాలి. డౌన్ డౌన్, డౌన్ డౌన్, డౌన్ డౌన్, డౌన్ డౌన్, డౌన్ డౌన్. నశించాలి, నశించాలి. డౌన్ డౌన్, డౌన్ డౌన్, డౌన్ డౌన్, డౌన్ డౌన్. కేడే 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 కేడే. డౌన్ డౌన్, డౌన్ డౌన్, డౌన్ డౌన్, డౌన్ డౌన్. కేడే కేడే మోడే, మోడే. 60-60-120 నరేంద్ర మోడీ 420 60-60-120 నరేంద్ర మోడీ 420 60-60-120 నరేంద్ర మోడీ 420 60-60-120 నరేంద్ర మోడీ 420. డౌన్ డౌన్ నరేంద్ర మోడీ, డౌన్ డౌన్, డౌన్ డౌన్ నరేంద్ర మోడీ, డౌన్ డౌన్, డౌన్ డౌన్ ఎన్డీఏ, డౌన్ డౌన్, డౌన్ డౌన్ ఎన్డీఏ, డౌన్ డౌన్, డౌన్ డౌన్ నరేంద్ర మోడీ. డౌన్ డౌన్. వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి షర్మిలారెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి. జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ, జిందాబాద్, జిందాబాద్ రాహుల్ గాంధీ, జిందాబాద్, జిందాబాద్ షర్మిలారెడ్డి గారు. జిందాబాద్. డౌన్ డౌన్ నరేంద్ర మోడీ, డౌన్ డౌన్ 60-60-120 మోడీ 420 60-60-120 60-60-120. మోడీ 420. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం. రాహుల్ గాంధీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన శాసనసభ్యులు వెంటనే రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలి. రాహుల్ గాంధీ గారికి వెంటనే రాహుల్ గాంధీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. రాహుల్ గాంధీ గారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. రాహుల్ గాంధీ గారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పాలి, రాహుల్ గాంధీ గారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పాలి. డౌన్ డౌన్ నరేంద్ర మోడీ, డౌన్ డౌన్, డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ డౌన్, డౌన్ డౌన్ నరేంద్ర మోడీ, డౌన్ డౌన్, డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ డౌన్. మోడీ కేడే మోడీ కేడే మోడీ కేడే మోడీ కేడే మోడీ కేడే మోడీ కేడే మోడీ కేడే. బీజేపీ, డౌన్ డౌన్, బీజేపీ, డౌన్ డౌన్, బీజేపీ, డౌన్ డౌన్, బీజేపీ. డౌన్ డౌన్. అరెస్ట్ చేయాలి రాహుల్ గాంధీ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని వెంటనే. అరెస్ట్ చేయాలి, చేయాలి రాహుల్ గాంధీ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని వెంటనే. అరెస్ట్ చేయాలి, చేయాలి రాహుల్ గాంధీ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని వెంటనే. అరెస్ట్ చేయాలి. చెప్పాలి రాహుల్ గాంధీ గారికి వెంటనే. క్షమాపణ చెప్పాలి, చెప్పాలి రాహుల్ గాంధీ గారికి వెంటనే. క్షమాపణ చెప్పాలి, చెప్పాలి రాహుల్ గాంధీ గారికి వెంటనే. క్షమాపణ చెప్పాలి, చెప్పాలి రాహుల్ గాంధీ గారికి వెంటనే. క్షమాపణ చెప్పాలి. ఎన్డీఏ కూటమి, డౌన్ డౌన్, ఎన్డీఏ కూటమి, డౌన్ డౌన్. నశించాలి ఎన్డీఏ కూటమి, నశించాలి, నశించాలి ఎన్డీఏ కూటమి, నశించాలి, నశించాలి ఎన్డీఏ కూటమి, నశించాలి, నశించాలి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, నశించాలి, నశించాలి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, నశించాలి, నశించాలి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి. నశించాలి.
ఓకే, మీ కోరిక మేరకు కరెక్ట్ ఆలోచన చేయలేదమ్మా. మీ అందరు ఎండలో ఉన్నారు, మేము మాత్రం నీడలో ఉన్నాం. వెరీ సారీ. రాహుల్ గాంధీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర రైల్వే సహాయ మంత్రి పదవి అనర్హత వేటు ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈరోజు రాహుల్ గాంధీ గారి మీద చాలా బాధాకరమైన వ్యాఖ్యలు, అనుచిత వ్యాఖ్యలు, నేరపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఒక కేంద్ర మంత్రి బిట్టు, వారు ఎమ్మెల్యే, మహారాష్ట్ర ఎమ్మెల్యే, ఒక యూపీ ఒక దుర్మార్గుడు, అతను కూడా శాసనసభ్యుడే. ఆయన్ని కాల్చేయాలి, ఇందిరాగాంధీ గారి మీద ఎట్లా కాల్పులు జరిపారో అట్లా జరపాలనేటువంటి దుర్మార్గపు ఒక చెడ్డ ఆలోచనతో ప్రజల్లో ఒక రకమైనటువంటి ఏహ్య భావాన్ని కలిగించేటువంటి దుర్మార్గపు బీజేపీ శాసనసభ్యులు మరి పబ్లిక్ గా మాట్లాడారు. వారందరికీ మరి చర్య తీసుకోమని ఈ రోజు ఉదయమే ఢిల్లీలో ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయడం జరిగింది. ఆ వీడియో క్లిప్లు ఇచ్చి వీళ్ళందరి మీద చర్య తీసుకుని ముఖ్యంగా కేంద్ర మంత్రిని నిన్నటి మొన్నటి వరకు ఎంపీగా ఉండి కాంగ్రెస్ లో అనేక లబ్ధి పొందినటువంటి దుర్మార్గుడు ఇవాళ రాహుల్ గాంధీ గారు టెర్రరిస్ట్ అనేటువంటి దుర్మార్గపు మరి ఆలోచన చేసినటువంటి వారికి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా, వరద సహాయాన్ని చేయలేనటువంటి నికృష్టులు బీజేపీ వారికి వ్యతిరేకంగా, ఆంధ్రాకు అన్యాయం చేస్తున్నటువంటి దుర్మార్గులు బీజేపీ వారికి వ్యతిరేకంగా ఈ రోజు మరి శర్మిలారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నిరసన తెలుపుతా ఉన్నారు. మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గర మేము చాలా శాంతిపూర్వకంగా ఉన్నది ఆంధ్ర ప్రజలకు విన్నవించుకొని, అయ్యా కాంగ్రెస్ ఆదరించండి, ఈ దుర్మార్గుల్ని గద్దెదిద్దుదాం అని విన్నవించుకుంటూ నిరసన తెలియజేస్తున్నాం. వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మేము ఈ రోజు మరి శర్మిలారెడ్డి గారిని మాట్లాడమని కోరుతా ఉన్నాం. ఓకే, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినప్పటికీ కూడా మతోన్మాదం పేరు మీద, కులం పేరు మీద, భాష పేరు మీద, రంగు పేరు మీద ఈ దేశంలో ఒక అనిశ్చిత పరిస్థితిని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ రక్తంలో ఉన్నటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ గారు మాట్లాడింది ఈ దేశం హితం కోసం, ఈ దేశంలో మంచి జరగాలనేటటువంటి ఆలోచనతో మాట్లాడినటువంటి మాటల్ని వక్రీకరించి భారత జాతిని పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నంతో పాటుగా ఒక ఘర్షణ వాతావరణం, సమాజంలో ఒకళ్ళొకళ్ళని కొట్టుకునేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చేటటువంటి ప్రకటనలు కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ విధమైనటువంటి మాటల్ని సమాజ శ్రేయస్సుకి మంచిది కాదు. ఇది భారత ప్రజాస్వామ్యానికి తీరని విఘాతం కలిగిస్తా ఉంది. రాజ్యాంగాన్ని ఉల్లంఘన జరుగుతా ఉంటే నరేంద్ర మోడీ గారు ఒక్క మాట మాట్లాడలేదు. అందుకోసం ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నరేంద్ర మోడీ గారు భారత జాతికి క్షమాపణ చెప్పాలి, ఎన్నికల్లాగా పోరాడాలి తప్ప భారత జాతిని చీల్చి ఎన్నికలు జరిపితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు అని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసన, శాంతి నిరసన కార్యక్రమం చేపట్టినామని చెప్పి మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం విజయవాడలో మహాత్మా గాంధీ విగ్రహం సాక్షిగా కాంగ్రెస్ పార్టీ
నాయకులు, లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారిని ఉద్దేశించి బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం చేసిన దుర్మార్గపు వ్యాఖ్యలను ఖండిస్తుంది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారు ఈరోజు లీడర్ ఆఫ్ అపోజిషన్. అలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడిని పట్టుకొని బీజేపీ పార్టీ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలైతేనేమి, టెర్రరిస్ట్ అని గాని, రాహుల్ గాంధీ గారిని చంపేయాలి అని గాని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నా కూడా బీజేపీ పార్టీకి చెందిన నాయకులు, మోడీ గారైనా అమిత్ షా గారైనా పెదవి విప్పడం లేదు. అంటే ఏమనుకోవాలి? వారి ప్రోత్సాహంతోనే ఇదంతా జరుగుతుంది అని మేము అనుకుంటున్నాం. బీజేపీ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. అంతేకాదు, ఇలాంటి ద్వేషపూరిత మాటలు మాట్లాడుతున్న వారిపై కఠిన చర్యలు తప్పనిసరి. కాబట్టి కోర్టు కూడా ఇది సుమోటో కింద తీసుకొని వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అసలు ఏది తీవ్రవాదం అని అడుగుతున్నాం. ఎవరు తీవ్రవాదులు అని అడుగుతున్నాం. మన దేశంలో 90% జనాభా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అట్టడుగున ఉన్న ఈ వర్గాలైతే అభివృద్ధిలో వారికి వాటా లేదు అనడం తీవ్రవాదమా? అందరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు కలగాలి అన్ని వర్గాల వారికి అని అడగడం తీవ్రవాదమా? కాస్ట్ సెన్సస్ జరగాలి అని అడగడం తీవ్రవాదమా? కేవలం 10% మంది చేతుల్లో దేశానికి సంబంధించిన టాప్ 200 కంపెనీలు, వ్యాపారాలు ఉన్నాయని దేశ ప్రజలలో అవగాహన పెంచడం తీవ్రవాదమా? ఏది తీవ్రవాదమో బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. నిజానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? ఎన్నో త్యాగాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ రోజే కాదు, ఏనాటి నుంచో అన్ని కులాలను, అన్ని మతాలను సమానంగా చూస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అధికారంలో ఉన్నప్పుడు వారి అభివృద్ధి కోసం కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా వారి హక్కుల కోసమే కొట్లాడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలి. నిజానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? ఎన్నో త్యాగాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ రోజే కాదు, ఏనాటి నుంచో అన్ని కులాలను, అన్ని మతాలను సమానంగా చూస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అధికారంలో ఉన్నప్పుడు వారి అభివృద్ధి కోసం కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా వారి హక్కుల కోసమే కొట్లాడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ గురించి ఇంత నీచంగా మాట్లాడడం ఎంత మటుకు సమంజసమని అడుగుతున్నాం. మీరా బీజేపీ పార్టీ మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ గురించి? అసలు రాహుల్ గాంధీ గారిని తీవ్రవాది అంటున్నారే, అదే తీవ్రవాదులకి బలైపోయిన కుటుంబం కాదా? రాహుల్ గాంధీ గారి నాయనమ్మ ఇందిరాగాంధీ గారైతేనేమి, సొంత తండ్రి రాజీవ్ గాంధీ గారైతేనేమి ఇలా తీవ్రవాదులకి బలైపోయిన వారు. అన్ని త్యాగాలు చేసిన ఆ కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీ గారిని ఈరోజు తీవ్రవాది అంటున్నారు. ఈరోజు ప్రేమను పెంచడానికి 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు. అలాంటి రాహుల్ గాంధీ గారిని అసలు ఆ పేరు ఉచ్చరించే నైతిక హక్కు కూడా లేదు బీజేపీ పార్టీ వాళ్ళకి. అసలు బీజేపీ పార్టీ అంటేనే మతం పేరుతో చిచ్చు పెట్టే పార్టీ. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవాలి. అదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. అదే బీజేపీ పార్టీ చేసిన రాజకీయం. ఒక గోత్రాకు కారణం బీజేపీ పార్టీ, మణిపూర్ లో ఘటనల కారణం బీజేపీ పార్టీ. ముస్లింలైనా, మాస్కులైనా,
క్రిస్టియన్స్ నైనా చర్చిలనైనా ఊచకోత కోసిన పార్టీ బీజేపీ పార్టీ. వీళ్ళ ఉగ్రవాదం గురించి తీవ్రవాదం గురించి మాట్లాడేది వీళ్ళు కాదా తీవ్రవాదులు? ముస్లింలకు రిజర్వేషన్లు తొలగిస్తామని చెప్తున్నారు, అది తీవ్రవాదం కాదా? అగ్రవర్గాల వాళ్ళకే పెద్దపీట వేస్తుంది బీజేపీ పార్టీ, ఇది తీవ్రవాదం కాదా? వాళ్ళ తొత్తులైన వాళ్ళకి, వాళ్ళ చేతుల్లో ఉన్న వాళ్ళకి కేవలం 10% మంది చేతుల్లోనే దేశ వ్యాపారం, పెద్ద పెద్ద అన్ని కంపెనీలన్నీ వాళ్ళ చేతుల్లో ఉండడం, ఇది తీవ్రవాదం కాదా? బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. అసలు బీజేపీ పార్టీ ఏ రోజు అట్టడుగున ఉన్న వర్గాల కోసం కొట్లాడింది? కాబట్టి ఈరోజు బీజేపీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రుల్లో ఎంతమంది అట్టడుగున ఉన్న వర్గాలకు చెందిన వారు ఉన్నారు? కేంద్ర ప్రభుత్వంలో పెద్ద పెద్ద పోస్టులలో ఉన్న వాళ్ళు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు? బీజేపీ పార్టీకి వీళ్ళ మీద ప్రేమ ఉంటే మరి ఈ వర్గాలకు చెందిన విద్యార్థుల స్కాలర్షిప్లు ఎందుకు తగ్గిస్తున్నారు? దళిత మహిళలు ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందే వాళ్ళ శాతము ఎందుకు తగ్గిస్తున్నారు? ఇదంతా చేస్తున్నది బీజేపీ పార్టీ కదా? గత 10 సంవత్సరాలలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే దళితుల మీద జరిగిన దాడులు 15% నుంచి 32%కి పెరిగాయి. ఇది తీవ్రవాదం కాదా? బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వేల కిలోమీటర్లు ధైర్యాన్ని నింపడానికి, సోదర భావాన్ని నింపడానికి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేశారు. అలాంటి రాహుల్ గాంధీ గారిని ఈరోజు ఇన్ని మాటలు అంటున్నారు. నిజానికి ఈరోజు రాహుల్ గాంధీ గారికి భయపడుతోంది బీజేపీ పార్టీ, మోడీ అయినా, లేకపోతే బీజేపీ పార్టీ బండారం బయట పెడుతున్నారు అనే కదా ఈరోజు రాహుల్ గాంధీ గారిని మీరు టార్గెట్ చేస్తున్నారు. ఇలాగా బీజేపీ పార్టీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలి. బీజేపీ పార్టీ అంటేనే భారతీయ జుమ్లా పార్టీ, బీజేపీ పార్టీ అంటేనే భారతీయ జూటా పార్టీ. అలాంటిది మీరా మాట్లాడేది? మళ్లీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది రాహుల్ గాంధీ గారికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ చేయకూడదు. వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నా ఒక్క నిమిషం బాబాయ్, బాబాయ్ బ్యాగ్ ది బాబాయ్. నా లగాలి Today, the Andhra Pradesh Congress Party has held an agitation in front of Mahatma Gandhi statue, protesting the comments made against Mr. Rahul Gandhi, the leader of opposition. Isn't the BJP party scared of Mr. Rahul Gandhi ji today? Because he is exposing the BJP party not only in our country but even abroad. They are calling Mr. Rahul Gandhi a terrorist today. But who are the actual terrorists of this country? BJP is a party that does not even respect the Constitution of India. BJP is the party that was responsible for Godhra and for Manipur. Who are the terrorists here? They are making baseless allegations on Mr. Rahul Gandhi only because BJP party is scared that Rahul Gandhi ji is winning the hearts of the people of India. He walked thousands of kilometers from Kanyakumari to Kashmir only to promote peace, harmony and brotherhood. So who is the terrorist here? People who are destroying lives, families, creating divisions amongst communities, religions. The BJP party, are they the terrorists? Or Mr. Rahul Gandhi,
Ji, whose family has given sacrifices for this nation. Is Congress party the terrorist? We demand an unconditional apology to Mr. Rahul Gandhi ji and to the people of this country from the BJP party. Also, we demand that Mr. Modi, Mr. Amit Shah speak up on this. Even they should condemn these so their ministers, their MLAs will not make comments like these. We also request the courts to take this up as suo motu and give directions that people who made these comments should not be spared. Action should be taken that this will not be repeated. Thank you. అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి, అమరత ప్రకటించాలి. జై జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. డౌన్ డౌన్, 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 డౌన్ డౌన్. కేడే మోడే, కేడే మోడే, కేడే మోడే, కేడే కేడే మోడే, మోడే. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. అరెస్ట్ చేయాలి, 12 అయిందా టైం? అరెస్ట్ చేయాలి. డౌన్ డౌన్, లెగాలి. డౌన్ డౌన్, డౌన్ డౌన్, డౌన్ డౌన్, డౌన్ డౌన్, డౌన్ డౌన్. నశించాలి, నశించాలి. డౌన్ డౌన్, డౌన్ డౌన్, డౌన్ డౌన్, డౌన్ డౌన్. కేడే 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 కేడే. డౌన్ డౌన్, డౌన్ డౌన్, డౌన్ డౌన్, డౌన్ డౌన్. కేడే కేడే మోడే, మోడే. 60-60-120 నరేంద్ర మోడీ 420 60-60-120 నరేంద్ర మోడీ 420 60-60-120 నరేంద్ర మోడీ 420 60-60-120 నరేంద్ర మోడీ 420 డౌన్ డౌన్ నరేంద్ర మోడీ డౌన్ డౌన్, డౌన్ డౌన్ నరేంద్ర మోడీ డౌన్ డౌన్, డౌన్ డౌన్ ఎన్డీఏ డౌన్ డౌన్, డౌన్ డౌన్ ఎన్డీఏ డౌన్ డౌన్, డౌన్ డౌన్ నరేంద్ర మోడీ డౌన్ డౌన్. వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి షర్మిలారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, జిందాబాద్ రాహుల్ గాంధీ జిందాబాద్, జిందాబాద్ షర్మిలారెడ్డి గారు జిందాబాద్. డౌన్ డౌన్ నరేంద్ర మోడీ డౌన్ డౌన్ 60-60-120 మోడీ 420 60-60-120 60-60-120 మోడీ 420. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం. రాహుల్ గాంధీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన శాసనసభ్యులు వెంటనే రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలి. రాహుల్ గాంధీ గారికి వెంటనే రాహుల్ గాంధీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. రాహుల్ గాంధీ గారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి రాహుల్ గాంధీ గారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలి, రాహుల్ గాంధీ గారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలి. డౌన్ డౌన్ నరేంద్ర మోడీ డౌన్ డౌన్, డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్, డౌన్ డౌన్ నరేంద్ర మోడీ డౌన్ డౌన్, డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్. మోడీ కేడే మోడీ కేడే మోడీ కేడే మోడీ కేడే మోడీ కేడే మోడీ కేడే మోడీ కేడే. బీజేపీ డౌన్ డౌన్, బీజేపీ డౌన్ డౌన్, బీజేపీ డౌన్ డౌన్, బీజేపీ డౌన్ డౌన్. అరెస్ట్ చేయాలి రాహుల్ గాంధీ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి, చేయాలి
రాహుల్ గాంధీ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి, రాహుల్ గాంధీ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి, చెప్పాలి. రాహుల్ గాంధీ గారికి వెంటనే క్షమాపణ చెప్పాలి, రాహుల్ గాంధీ గారికి వెంటనే క్షమాపణ చెప్పాలి, రాహుల్ గాంధీ గారికి వెంటనే క్షమాపణ చెప్పాలి, రాహుల్ గాంధీ గారికి వెంటనే క్షమాపణ చెప్పాలి. కూటమి డౌన్ డౌన్ కూటమి డౌన్ డౌన్ నశించాలి. నశించాలి, 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 నశించాలి. జై జై ఓకే, మీ కోరిక మేరకు కరెక్ట్ ఆలోచన చేయలేదమ్మా. మీ అందరు ఎండలో ఉన్నారు, మేము మాత్రం నీడలో ఉన్నాం. వెరీ సారీ, వెరీ సారీ. రాహుల్ గాంధీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర రైల్వే సహాయ మంత్రి పదవి అనర్హత వేటు ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈరోజు రాహుల్ గాంధీ గారి మీద చాలా బాధాకరమైన వ్యాఖ్యలు, అనుచిత వ్యాఖ్యలు, నేరపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఒక కేంద్ర మంత్రి బిట్టు, వాడు ఎమ్మెల్యే, మహారాష్ట్ర ఎమ్మెల్యే, ఒక యూపీ ఒక దుర్మార్గుడు, అతను కూడా శాసనసభ్యుడే. ఆయన్ని కాల్చేయాలి, ఇందిరాగాంధీ గారి మీద ఎట్లా కాల్పులు జరిపారో అట్లా జరపాలనేటువంటి దుర్మార్గపు ఒక చెడ్డ ఆలోచనతో ప్రజల్లో ఒక రకమైనటువంటి ఏహ్య భావాన్ని కలిగించేటువంటి దుర్మార్గపు బీజేపీ శాసనసభ్యులు మరి పబ్లిక్ గా మాట్లాడారు. వారందరికీ మరి చర్య తీసుకోమని ఈ రోజు ఉదయమే ఢిల్లీలో ఎఫ్ఐఆర్ లాంచ్ చేయడం జరిగింది. ఆ వీడియో క్లిప్లు ఇచ్చి వీళ్ళందరి మీద చర్య తీసుకుని ముఖ్యంగా కేంద్ర మంత్రిని నిన్నటి మొన్నటి వరకు ఎంపీగా ఉండి కాంగ్రెస్ లో అనేక లబ్ధి పొందినటువంటి దుర్మార్గుడు ఇవాళ రాహుల్ గాంధీ గారు టెర్రరిస్ట్ అనేటువంటి దుర్మార్గపు మరి ఆలోచన చేసినటువంటి వారికి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా, వరద సహాయాన్ని చేయలేనటువంటి నికృష్టులు బీజేపీ వారికి వ్యతిరేకంగా, ఆంధ్రాకు అన్యాయం చేస్తున్నటువంటి దుర్మార్గులు బీజేపీ వారికి వ్యతిరేకంగా ఈ రోజు మరి శర్మిలారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నిరసన తెలుపుతా ఉన్నారు. మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గర మేము చాలా శాంతిపూర్వకంగా ఉన్నది ఆంధ్ర ప్రజలకు విన్నవించుకొని, అయ్యా కాంగ్రెస్ ఆదరించండి, ఈ దుర్మార్గుల్ని గద్దెదిద్దుదాం అని విన్నవించుకుంటూ నిరసన తెలియజేస్తున్నాం. వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మేము ఈ రోజు మరి శర్మిలారెడ్డి గారిని మాట్లాడమని కోరుతా ఉన్నాం. ఓకే, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినప్పటికీ కూడా మతోన్మాదం పేరు మీద, కులం పేరు మీద, భాష పేరు మీద, రంగు పేరు మీద ఈ దేశంలో ఒక అనిశ్చిత పరిస్థితిని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ రక్తంలో ఉన్నటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ గారు మాట్లాడింది ఈ దేశం హితం కోసం, ఈ దేశంలో మంచి జరగాలనేటటువంటి ఆలోచనతో మాట్లాడినటువంటి మాటల్ని వక్రీకరించి భారత జాతిని పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నంతో పాటుగా ఒక ఘర్షణ వాతావరణం, సమాజంలో ఒకళ్ళొకళ్ళని కొట్టుకునేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చేటటువంటి ప్రకటనలు కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ విధమైనటువంటి మాటల్ని సమాజ శ్రేయస్సుకి మంచిది కాదు. ఇది భారత ప్రజాస్వామ్యానికి తీరని విఘాతం కలిగిస్తా ఉంది. రాజ్యాంగాన్ని ఉల్లంఘన జరుగుతా ఉంటే నరేంద్ర మోడీ గారు ఒక్క మాట మాట్లాడట్లేదు. అందుకోసం ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నరేంద్ర మోడీ గారు భారత జాతికి క్షమాపణ చెప్పాలి, ఎన్నికల్లాగా పోరాడాలి తప్ప భారత జాతిని చీల్చి ఎన్నికలు జరిపితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు అని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ పెద్ద ఎత్తున
ఈ యొక్క నిరసన శాంతి నిరసన కార్యక్రమం చేపట్టినామని చెప్పి మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం విజయవాడలో మహాత్మా గాంధీ విగ్రహం సాక్షిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారిని ఉద్దేశించి బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం చేసిన దుర్మార్గపు వ్యాఖ్యలను ఖండిస్తుంది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారు ఈరోజు లీడర్ ఆఫ్ అపోజిషన్. అలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడిని పట్టుకొని బీజేపీ పార్టీ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలైతేనేమి, టెర్రరిస్ట్ అని గాని, రాహుల్ గాంధీ గారిని చంపేయాలి అని గాని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నా కూడా బీజేపీ పార్టీకి చెందిన నాయకులు, మోడీ గారైనా అమిత్ షా గారైనా పెదవి విప్పడం లేదు. అంటే ఏమనుకోవాలి? వారి ప్రోత్సాహంతోనే ఇదంతా జరుగుతుంది అని మేము అనుకుంటున్నాం. బీజేపీ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. అంతేకాదు, ఇలాంటి ద్వేషపూరిత మాటలు మాట్లాడుతున్న వారిపై కఠిన చర్యలు తప్పనిసరి. కాబట్టి కోర్టు కూడా ఇది సుమోటో కింద తీసుకొని వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అసలు ఏది తీవ్రవాదం అని అడుగుతున్నాం. ఎవరు తీవ్రవాదులు అని అడుగుతున్నాం. మన దేశంలో 90% జనాభా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అట్టడుగున ఉన్న ఈ వర్గాలైతే అభివృద్ధిలో వారికి వాటా లేదు అనడం తీవ్రవాదమా? అందరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు కలగాలి అన్ని వర్గాల వారికి అని అడగడం తీవ్రవాదమా? కాస్ట్ సెన్సస్ జరగాలి అని అడగడం తీవ్రవాదమా? కేవలం 10% మంది చేతుల్లో దేశానికి సంబంధించిన టాప్ 200 కంపెనీలు, వ్యాపారాలు ఉన్నాయని దేశ ప్రజలలో అవగాహన పెంచడం తీవ్రవాదమా? ఏది తీవ్రవాదమో బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. నిజానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? ఎన్నో త్యాగాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ రోజే కాదు, ఏ నాటి నుంచో అన్ని కులాలను, అన్ని మతాలను సమానంగా చూస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అధికారంలో ఉన్నప్పుడు వారి అభివృద్ధి కోసం కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా వారి హక్కుల కోసమే కొట్లాడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలి. నిజానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? ఎన్నో త్యాగాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ రోజే కాదు, ఏ నాటి నుంచో అన్ని కులాలను, అన్ని మతాలను సమానంగా చూస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అధికారంలో ఉన్నప్పుడు వారి అభివృద్ధి కోసం కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా వారి హక్కుల కోసమే కొట్లాడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ గురించి ఇంత నీచంగా మాట్లాడడం ఎంత మటుకు సమంజసమని అడుగుతున్నాం. మీరా బీజేపీ పార్టీ మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ గురించి? అసలు రాహుల్ గాంధీ గారిని తీవ్రవాది అంటున్నారే, అదే తీవ్రవాదులకి బలైపోయిన కుటుంబం కాదా? రాహుల్ గాంధీ గారి నాయనమ్మ ఇందిరాగాంధీ గారైతేనేమి, సొంత తండ్రి రాజీవ్ గాంధీ గారైతేనేమి ఇలా తీవ్రవాదులకి బలైపోయిన వారు. అన్ని త్యాగాలు చేసిన ఆ కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీ గారిని
ఈరోజు తీవ్రవాది అంటున్నారు. ఈరోజు ప్రేమను పెంచడానికి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు. అలాంటి రాహుల్ గాంధీ గారిని అసలు ఆ పేరు ఉచ్చరించే నైతిక హక్కు కూడా లేదు బీజేపీ పార్టీ వాళ్ళకి. అసలు బీజేపీ పార్టీ అంటేనే మతం పేరుతో చిచ్చు పెట్టే పార్టీ. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవాలి. అదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. అదే బీజేపీ పార్టీ చేసిన రాజకీయం. ఒక గోత్రాకు కారణం బీజేపీ పార్టీ, మణిపూర్ లో ఘటనలకు కారణం బీజేపీ పార్టీ. ముస్లింలైనా, మాస్కులైనా, క్రిస్టియన్స్నైనా, చర్చిలనైనా ఊచకోత కోసిన పార్టీ బీజేపీ పార్టీ. వీళ్ళ ఉగ్రవాదం గురించి, తీవ్రవాదం గురించి మాట్లాడేది వీళ్ళు కాదా తీవ్రవాదులు? ముస్లింలకు రిజర్వేషన్లు తొలగిస్తామని చెప్తున్నారు. అది తీవ్రవాదం కాదా? అగ్రవర్గాల వాళ్ళకే పెద్దపీట వేస్తుంది బీజేపీ పార్టీ. ఇది తీవ్రవాదం కాదా? వాళ్ళ తొత్తులైన వాళ్ళకి, వాళ్ళ చేతుల్లో ఉన్న వాళ్ళకి కేవలం 10% మంది చేతుల్లోనే దేశ వ్యాపారం, పెద్ద పెద్ద అన్ని కంపెనీలన్నీ వాళ్ళ చేతుల్లో ఉండడం ఇది తీవ్రవాదం కాదా? బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. అసలు బీజేపీ పార్టీ ఏ రోజు అట్టడుగున ఉన్న వర్గాల కోసం కొట్లాడింది? కాబట్టి ఈరోజు బీజేపీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రుల్లో ఎంతమంది అట్టడుగున ఉన్న వర్గాలకు చెందిన వారు ఉన్నారు? కేంద్ర ప్రభుత్వంలో పెద్ద పెద్ద పోస్టులలో ఉన్న వాళ్ళు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు? బీజేపీ పార్టీకి వీళ్ళ మీద ప్రేమ ఉంటే మరి ఈ వర్గాలకు చెందిన విద్యార్థుల స్కాలర్షిప్లు ఎందుకు తగ్గిస్తున్నారు? దళిత మహిళలు, ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందే వాళ్ళ శాతము ఎందుకు తగ్గిస్తున్నారు? ఇదంతా చేస్తున్నది బీజేపీ పార్టీ కదా? గత 10 సంవత్సరాలలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే దళితుల మీద జరిగిన దాడులు 15% నుంచి 32%కి పెరిగాయి. ఇది తీవ్రవాదం కాదా? బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వేల కిలోమీటర్లు ధైర్యాన్ని నింపడానికి, సోదర భావాన్ని నింపడానికి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేశారు. అలాంటి రాహుల్ గాంధీ గారిని ఈరోజు ఇన్ని మాటలు అంటున్నారు. నిజానికి ఈరోజు రాహుల్ గాంధీ గారికి భయపడుతోంది బీజేపీ పార్టీ, మోడీ అయినా. లేకపోతే బీజేపీ పార్టీ బండారం బయట పెడుతున్నారు అనే కదా ఈరోజు రాహుల్ గాంధీ గారిని మీరు టార్గెట్ చేస్తున్నారు. ఇలాగా బీజేపీ పార్టీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలి. బీజేపీ పార్టీ అంటేనే భారతీయ జుమ్లా పార్టీ, బీజేపీ పార్టీ అంటేనే భారతీయ జూటా పార్టీ. అలాంటిది మీరా మాట్లాడేది? మళ్లీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది రాహుల్ గాంధీ గారికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ చేయకూడదు. వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నా ఒక్క నిమిషం బాబాయ్. బాబాయ్